తాజా పరిణామాలపై చర్చించేందుకు వైసీపీ పీఏసీ నేడు భేటీ అవుతోంది. వరుస కేసులు, అరెస్టులు, భవిష్యత్ ప్రణాళికలు, పొలిటికల్ గా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు అధినేత. ఇటీవలే పొలిటికల్ అఫైర్స్ కమిటీని పునర్వ్యవస్థీకరించిన వైసీపీ సీనియర్ల స్థానంలో కొత్త వారికి చోటు కల్పించింది. ప్రతి జిల్లా నుంచి కనీసం 2 ఉండేలా పీఏసీలో మార్పులు చేశారు. పీఏసీ ఫస్ట్ మీటింగ్ కూడా ఇటీవలే నిర్వహించారు. అయితే ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలతో ఇవాళ తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో జగన్ అధ్యక్షతన మరోసారి సమావేశం జరగనుంది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ప్రస్తుతం లిక్కర్ కేసు కీలక దశకు చేరుకోవడం, మిథున్ రెడ్డి అరెస్ట్, భారతీ సిమెంట్స్ లో సిట్ సోదాలు వంటి పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే పార్టీ ముఖ్య నేతల అరెస్ట్ అనంతరం సిట్ ఛార్జ్షీట్లో జగన్ ప్రస్తావన చేయడంతో కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇదే కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసిన సిట్ తాజాగా మరో 12 మందిని కటకటాల వెనక్కి పంపేందుకు న్యాయస్థానం అనుమతి కోరింది. అయితే అసలు లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి టీడీపీ తమపై రాజకీయ వేధింపులకు దిగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని కేంద్రానికి చెప్పేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ గతంలోలా ధర్నా చేయాలా లేక విపక్ష పార్టీల మద్దతు తీసుకోవాలా అనేది నిర్ణయించనున్నారు. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్టి పీఏసీ సమావేశంలో చర్చించనున్నారు జగన్. అయితే ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.